మనం కొన్ని ఆర్ఫనైజెస్ని సపోర్ట్ చేస్తున్నాం కదా, అందులో ఒకటి శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం. అరుణ గారు చాలాసార్లు అడుగుతారు కదా, ఫేకా రియలా ఇదేంటి చెప్పండి అని చెప్పేసి. లాస్ట్ 1.5 year క్రితం తను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతోటే చాలా కష్టాలు పడి ఇక్కడ రోడ్డు మీద ఉంటారు ముసలి వాళ్ళని, అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని క్లీన్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి షుగర్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళని కేర్ చేసుకుంటూ వచ్చారు. నేను దగ్గరుండి చూశాను. ఈరోజు మన ఫాలోవర్స్ వల్ల అయిండొచ్చు, మనం చేసే హెల్ప్ వల్ల అయిండొచ్చు, తను ఇంకా కొంతమందిని యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు 24 మంది ఉన్నారు, 2 పిల్లలు కూడా ఉన్నారు. సో చాలా చాలా బాగా కేరింగ్ తీసుకుంటారు. నేను దగ్గరుండి చూసిన. మన పేజ్ నుంచి ఎవ్రీ మంత్ 20,000 వెళ్తుంది. అండ్ అవ్వ వాళ్ళకు కూడా మెడికల్ క్యాంప్, ఆన్లైన్ క్యాంప్ ఎవ్రీ మంత్ చేస్తాం. టెస్టులు కానీ ఈవెన్ మెడిసిన్స్ కానీ అన్నీ. సో మీరు హ్యాపీగా మీరు ఇవ్వచ్చు. అండ్ అరుణ గారిని ఇప్పుడు ప్రతి చోట మోసాలు ఎక్కువ ఉన్నాయి నిజానికి. అంటే గ్రాసరీస్ కూడా సేల్ చేసుకుని, కానీ తన డబ్బుల నుంచి కూడా తీసి పెట్టి అప్పుల పాలైన రోజులు కూడా ఉన్నాయి. గోల్డ్ అంతా బ్యాంక్ లోనే ఉంది మేడం ఇప్పుడు కూడాను. అలాంటి సిచ్యువేషన్ ఉన్నారు. బట్ ఇప్పుడు నిజం చెప్తున్నాం, ముందు కంటే ఇప్పుడు అంత వర్స్ట్ స్టేజ్ లో లేరు. మీరే ఫాలోవర్సే ముఖ్యంగా చాలా సపోర్ట్ చేసినారు అసలు కొన్ని వీడియోస్ పెట్టగానే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వచ్చేసి అవ్వ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, తాత వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు. కొంచెం బాత్రూమ్స్ ప్రాబ్లం ఉన్నాయి, బాత్రూమ్స్ కూడా కట్టించినారు. అది ఒక్కదానికి ఇప్పుడు ఒక 20,000 నీడ్, 20,000 నీడ్ ఉంది. సో ఇదే కాదు, మీరు పంపించే ఎవ్రీ రూపీ కూడా ప్రతి తాత అవ్వకి హెల్త్ కానీ అండ్ వాళ్ళ ఫుడ్కే ఉపయోగపడుతుంది. సో ఒకసారి ఆ పేజ్ని విజిట్ చేయండి. మీకు దగ్గర కనుక ఉంటే మన అమడుగూరు కదిరి దగ్గర సత్యసాయి డిస్ట్రిక్ట్, మీరు ఒకసారి పక్కన ఆర్ఫనేజ్ని కూడా ఒకసారి చూడండి. మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ అవ్వ వాళ్ళు అయితే అసలు ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరకు పోయినా, అమ్మగారింటికి పోయిన ఫీల్ వస్తుంది నాకైతే. ఫస్ట్ సిరి మేడంకి అందరికీ నా ధన్యవాదాలు, ఉదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ మేడం వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఇదిగా ఉండింది. అప్పుడు కొందరు దాతలతో అట్లే చేస్తూ ఉన్నాను, బాధలు పడుకుంటా. మేడం వచ్చి విజిట్ చేసి మాకు అప్పటి నుండి 1 year నుండి 1.5 year నుండి హెల్ప్ చేస్తున్నారు మంత్. మేడం ఇప్పుడు కూడా మాకు చాలా సపోర్ట్, మెడిసిన్ కావచ్చు కానీ నెల అమౌంట్ కానీ ఏదన్నా కానీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, మేడం అప్పుడు వచ్చినప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు ఒక 8 మందిని యాడ్ చేసుకున్నాము. అంటే మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే ఖచ్చితంగా నా హెల్ప్ చేస్తారనే ఆ ధైర్యంతోనే ఆ 8 మందిని కూడా తీసుకున్నాను. చిన్నపిల్లలు ఒక 2 ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళని కూడా తీసుకున్న వెంటనే మేడం కాల్ చేసి చెప్పాను, మేడం ఇలా ఉంది పరిస్థితి అంటే, సర్లేండి అరుణ గారు తీసుకోండి, మేమంతా ఉన్నాము, పిల్లలకి ఏం కావాలంటే మేము చూసుకుంటామని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.